ఏంట్రా ఏంటలా ఉన్నావు? లేకపోతే ఏంటి, ప్రతిదానికి ఓ మొండి చొరవ. మేము ఉన్నాగా, ఓ మాట చెప్పొచ్చుగా. సమయానికి నాకు తెలిసి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? ఏమయ్యేదా? ఆడి సంగతి నేనే తెలిసేవాడిని. చెప్పుతో కొట్టినాడు చవడాలు తీలేనా? అంతమంది ఎదవల మీద కలబడిపోవడానికి తమరు 25 ఏళ్ల బాలకుమారుడు ఏం కాదు. కాస్త వయసు చూసుకోవద్దు. వయసు అంటావేట్రా? అరే ఏది నాతో పరిగెట్రా. ఎందుకులే, పరుగు పందెల దాకా ఎందుకులేండి, ఆగండి. ఇది తీసుకోండి. అదేం కాదు పెద్దయ్య, నీకేమైనా అయితే నిన్ను నీ వైద్యాన్ని నమ్ముకు బతుకుతున్న ఈ అడిగోళ్ళు, నువ్వే దిక్కు అనుకుంటున్న నేను ఆ పిల్లలు ఏమైపోవాలి అంటే మమ్మల్ని అందరినీ అనాథం చేసేద్దామనేగా. ఒరేయ్, నేనెవరిని ఎదిరించినా ఎంతకు తెగించినా ఈ అంజనా పక్కనున్నాడనేరా. అలాగైతే ఓకే. కావేలు తగ్గిపోయారా, ఇక పసరు వాడక్కర్లేదు, జాగ్రత్తగా పచ్చిం చేయి. అట్టాగేనయ్యా. అరుగు ఆయనే మా పెద్దయ్య. ఈ గుండయ్యా డబ్బులు. ఏంటి రోయ్ కొత్తగా డబ్బులు ఇస్తున్నావు? మూలికలు ఇచ్చిన అడవికి నేనేం డబ్బులు ఇవ్వట్లేదు, కొడుకుని జాగ్రత్తగా చదివించుకో. వస్తానయ్యా. సారీ. థ్యాంక్స్. అమ్మో అని అరిస్తే తగ్గదు, మందేసుకుంటేనే తగ్గుతుంది కదా. దేవమా, అయ్యా కషాయం 3 పొట్ల రావుతున్నావా? కషాయం చేదుగా ఉంది బాబు. కషాయం చేదుగా ఉండగా తీగా ఉండదేంటి? నేను నక్రేలు అనపతిరాకు తీసుకొస్తుంటే ఇంకో 3 రోజులు అదే తాగు. అట్టాగే బాబు. ఏంటి అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే అర్థం ఏంటి? కోపం పోస్తే లాగ్ గోపు పగలగొట్టాలి, అంతగా ఇది పద్ధతి కాదు. లేకపోతే ఏంట్రా, రాత్రి అంతా ఎక్కడున్నావు అనుకోవాలి, ఏమయ్యావు అనుకోవాలి. ఏమైపోతావు, చిన్నపిల్లవా మామైపోతావా? అయితే రాత్రి అంతా ఎక్కడంటే మరి చెప్పరా. అమ్మాయితో నేను అమ్మాయి ఏంట్రా? అమ్మాయి అంటే నా చెప్పరా, అమ్మాయి అంటావు ఏంటి? ఏం జరిగింది? కొంచెం ఆలోచించి చెప్పాలిగా. చెప్పు మరి. అదే మరి ఎవర్రా, ఏంటి మాట్లాడేందుకు? చూపించేస్తాను. అది అమ్మాయి లేదు. ఇదిగో అమ్మాయి, ఇట్రా. యూ కమ్ కమ్. మా పెద్దయ్య. హలో. నమస్తే. నమస్తే. ఎవరు నువ్వు? ఈ అమ్మాయి విదేశాల నుంచి వచ్చిందట. ఈ అడవిలో దారి తిరిగి బిక్కు బిక్కుమని చూస్తుంటే నేనే రాని ఏం చేయలేదు. వీళ్ళ మావయ్య వాగోతో దర్శన గూడలో ఉంటాడంట, అక్కడ తీసుకెళ్ళమంటాను. వెళ్తూ వెళ్తూ దారిలో మా పెద్దయ్య ఉంటాడు, ఆయన ఆశీస్సులు తీసుకెళ్ళొస్తా తీసుకొచ్చాను. నువ్వు దీవించేస్తే వెళ్ళిపోద్ది. చాలే కదలాపు. రాత్రి వర్షానికి వాగు పొంగింది, ఇప్పుడు వెళ్ళటం అంత మంచిది కాదు. వరద తగ్గాక వెళ్ళొచ్చు. అది లోపల తీసుకెళ్ళి. రా, లోపలికి వెళ్ళిపోతాం. నువ్వు కాదు లక్ష్మమ్మ. అయ్యా నువ్వండి తీసుకెళ్ళమ్మా. లోపలికి రామ్మా. థ్యాంక్ యూ. అదేంట్రా చొక్కా చింపుకున్నావు? అది ఇందాక. సర్లే వెళ్ళి స్నానం చేయి. ఇదిగో అమ్మాయి, ఇట్రా. రైట్ తిను. బాగుందా? చాలా బాగుంది. స్వప్న, ఈ రోజేనమ్మా ప్రణవ మహాశివరాత్రి. ఆ ఆత్మలింగం మనిషి కంటికి కనపడే అద్భుత ముహూర్తం. ఆ దివ్యలింగం ఎక్కడుందో. అంజీ, తీసుకోరా. పూనకం బొగత. శివుడికి ముడుపు కట్టిన పసుపు కుంకుమ నాగనంది గంగాజలం చాలా పవిత్రమైనవి. నీకిస్తున్నాడంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ నవదింశలతో అభిషేకం చేస్తే కైలాసంలో ఉన్న శివుడికి చేరుతుంది. తీసుకో. పరమేశ్వర శివ. ఇవి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. లక్ష్మమ్మ పిల్లల చేత ఈ జాతర సమయానికి శివుడికి అభిషేకం చేయించు. స్వప్న నాతోటే ఉంటదిలే. అలాగే అలాగే. 3వ రోజు జాతర అయిపోగానే వచ్చేయండి. ఏంటి, శివలింగమా? అవును, అంజికి దొరికిందంట, తీసుకొచ్చాడు. ఎక్కడుందది? అదిగో.
ఆకాశగంగను భూమికి దింపిన ఆత్మలింగం. ఇది నీకు కనిపించడం నిజంగా నీ అదృష్టం అంజీ. కానీ దీని అతీత శక్తుల్ని స్వార్థానికి స్వప్రయోజనాలకి వాడకూడదు. ఓ, మరైతే దీన్ని ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పేదయ్యా. ఈ ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన భగీరథుడే దీనికి సంబంధించిన ఓ శాసనం రాశాడని, శంకరపల్లి దగ్గరలో ఓ శిథిలాలయంలో ఉన్న శివలింగం పైన అది చెక్కబడి ఉందని ప్రొఫెసర్ ఆయన డైరీలో విపులంగా రాశాడు. ఆ శాసనంలో ఏముందో తెలుసుకుంటే దీన్ని ఏం చెయ్యాలో తెలుస్తుంది. అయితే నేనే వెళ్ళి ఆ శాసన వివరాలు తీసుకొస్తాను. అంజీ, ఈ ఆత్మలింగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భాటియా చేతికి చిక్కకూడదు. ఇది నీకు కనిపించిన రోజున్న దీని శక్తి మళ్ళీ ఆ శివపున్నమి ముహూర్తానికే దీనికొస్తుంది. అంతవరకు దీనికి ఏ శక్తులు ఉండవు. ఆ హిమాలయ దేవాలయం దర్శనమిచ్చి ఈ ఆత్మలింగం శక్తివంతమయ్యే శివపున్నమి ముహూర్తానికి శాసన నియమాలతో దీన్ని గంగాజలంలో నిమజ్జనం చేసేయాలి. అంతవరకు నేను శివదీక్షలో ఉండి ఈ శివమూర్తిని విడిచి ఆశ్రమం కదలను. అంజీ, పెదయ్యా, అంతా అయిపోయిందిరా. అంత మాట అనకు పెద్దయ్యా, నేను ఎలాగైనా బతుకుతుంటాను. నన్ను ఆశ్రమానికి తీసుకెళ్ళు. ఆత్మలింగం దొరికింది. శాస్త్రం సంగతి మర్చిపోయాం. త్వరగా ఎవరైనా పంపించు, తీసుకురమ్మను. అంజీ వచ్చేస్తాడు. లోపలికి వెళ్ళి శాస్త్రం ఎత్తుకురా, జల్దీ. అంజీ, త్వరగా తీసుకెళ్ళు. వచ్చేసాం పెద్దయ్యా. శంకర. అంజీ, నిన్ను అనరాని మాటలన్నాను, కావాలని అనలేదురా. ఆ పిల్ల ప్రాణం ఎక్కడ పోతుందోనన్న ఆతృతతో నిన్ను పంపించాలని అలా అన్నాను. నన్ను క్షమించరా. పెద్దయ్యా, అందరూ మాట్లాడకు. చూసావా, దుర్మార్గులు ఆ మహాశాసనాన్ని ఎలా మంటల పాలు చేశారో, ఆ దేవాలయం ఎలా తెరుచుకుంటుందో, అక్కడ ఏ అడుగు ఎలా వెయ్యాలో, దిక్కు తోచనప్పుడు ఏ దిక్కుకెళ్ళాలో, అవాంతరం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో అంతా ఆ శాసనంలో ఉంది. ఆత్మలింగాన్ని తీసుకుపోయినా ఈ శాసనం లేనిదే ఆ ఆలయం వాళ్లకు తెరుచుకోదు. ఆ మహాశాసన నియమాలు నీకు చెబుతాను, మనస్సులో ఉంచుకో. ఇదంతా ఇప్పుడు నాకెందుకు పెద్దయ్యా? ఆ ఆత్మలింగాన్ని ఎలాగైనా నువ్వు నిమజ్జనం చెయ్యాలి. ఆ విధానం కూడా శాసనంలో ఉంది. అందుకే చెబుతున్నాను, విను. ఒక అనాథగా నిన్ను పెంచి 6 అనాథల్ని నీకు అప్పచెప్పి వెళ్ళిపోతున్నాను. అంజీ, పిల్లలు జాగ్రత్త. శంకర. పెద్దయ్యా,